ఇవాళ ఎన్టీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని ఎన్టీఆర్ఎఫ్ 10వ బెటాలియన్లో అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ఏపీ మంత్రులు పాల్గొనున్నారు. ఇవాళ ఎన్టీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ను అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ఏపీ మంత్రులు పాల్గొనబోతున్నారు. ఇవాళ ఎన్టీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ఏపీ మంత్రులు పాల్గొనబోతున్నారు. ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ను అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ఏపీ మంత్రులు పాల్గొనబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, చెప్పండి, దీనికి సంబంధించి మరింత సమాచారం. ఇలా ఈ రోజు విజయవాడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2వ రోజు పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన నోవోటెల్ హోటల్లో ప్రజెంట్ నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో విందు తర్వాత ఈ రోజు ఉదయం నుంచి బీజేపీ ముఖ్య నాయకులతోటి సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. 11:30కు జాతీయ విపత్తు నివారణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ 19వ రైజింగ్ డే వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10th బెటాలియన్ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జోన్ గా ఇక్కడ విజయవాడకు సమీపంలో ఉన్న కొండపావులూరులో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా తో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ జాతీయ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఏదైతే బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే దాదాపుగా ఏవైతే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి క్యాంపస్ అంటే కార్యాలయానికి సంబంధించినటువంటి క్యాంపస్ ఇప్పటి వరకు లేకపోవడము, అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐడిఎం వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు కూడా 2018లోనే ఈ క్యాంపస్ ని స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన అప్పటి ఉప మంత్రిగా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పనులు అయితే ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఒక 1 year నుంచి కూడా ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు కేంద్ర రైట్, థ్యాంక్ యూ కాంతి.